హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఒక లంచ్ బాక్స్ పెట్టడానికి ముందు నేను పడే టెన్షన్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తూ వచ్చేయండి. నేను లంచ్ బాక్స్ గురించి వీడియో చేస్తున్నప్పుడల్లా నీట్గా పెడతాను కదా, అదంతా డూబే అనమాట. ఇప్పుడు రియాలిటీ చూసేయండి. ఒక బాక్స్ పెట్టడానికి ముందు చేతులు కాల్చుకోవాలి, వస్తువులన్నీ కింద పడేయాలి, ఎక్కడున్నా ఎత్తుక్కోవాలన్నమాట. కళ్ళ ముందు వస్తువున్నా కానీ మనకైతే కనిపించదు అనమాట. ఆ టెన్షన్లో ఎందుకు ఇంత టెన్షన్ అక్క, ముందుగానే వండుకోవచ్చు అంటారేమో. నేను అన్ని త్వరగానే చేస్తానండి, కానీ మా పాప వల్ల లేట్ అవుతుంది అనమాట. తనైతే తొందరగా లెగవమంటే లెగవదు. లేచిన తర్వాత బెడ్రూమ్లో, బాత్రూంలో, వాష్రూమ్లో ఒక అరగంట చేస్తుందనమాట. ఇంకా తనకి జల్లేసి రెడీ చేసే లోపలే ఖచ్చితంగా వ్యాన్ అయితే రానే వస్తుందనమాట. ఇంకేం చేస్తాం, అప్పుడైతే హడావిడిగా బాక్స్ అయితే పెట్టి పంపిస్తానమాట. మా బాబు పాప వేరే స్కూల్ కావడం వల్ల పాపకైతే త్వరగా వ్యాన్ వస్తుందనమాట. అందుకని చెప్పి తనకు కొంచెం లేట్ అవుతుందండి. నేను బాక్స్ ఇంక పెట్టేసి తన అన్న చేత అయితే తనకు పంపించేసాను. ఇప్పుడు చూపిస్తాను కదండి, ఇదంతా డూబే అండి. ఇదంతా నీట్గా అన్నీ సెట్ చేసుకొని మీకోసం, అదే మీకు వీడియో చూపించాలని ఇంత నీట్గా పద్ధతిగా చూపిస్తున్నాను. కానీ దానికి ముందు చేసే రచ్చ మామూలుగా ఉండదన్నమాట. కింద పడేసి పైన పడేసి ఆ విధంగా ఉంటుంది. ఈరోజు అయితే పిల్లలకి దోసకాయ పప్పు అయితే చేశానండి. పిల్లలకి మాకు అందరికి కలిపేసి మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ కేక్ అయితే తెచ్చాను. ఇంతకుముందు 2 సార్లు తెచ్చాను, బాగా నచ్చిందనమాట ఫ్లేవర్. ఇది వచ్చేసేసి పనసకాయ తొనలతో చేసిన కేక్ అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇది నా లంచ్ బాక్స్ వీడియో అయితే. ఓకే, థ్యాంక్ యూ.